నమస్కారం గురువుగారు. శ్రీమాత్రే నమః. గురువుగారు ఇప్పుడు జీవితంలో కొన్ని బంధాలు దూరం అయిపోతూ ఉంటాయండి. దాన్ని నిలబెట్టుకోవాలనుకుంటారు. అయినా అవతల వాళ్ళకి ఇంట్రెస్ట్ లేకపోవడం వల్ల దూరం అయిపోతూ ఉంటారు. అది ఏ బంధం అన్నా కావచ్చు. దాన్ని నిలబెట్టుకోవాలంటే మనిషిగా మనం ఎలాంటి ప్రయత్నాలు చేయాలంటారు? చాలా మంచి ప్రశ్నమ్మా. తప్పకుండా తెలియజేస్తాను. ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. అంటే మీరు అడిగినటువంటి ప్రశ్న ఎలా ఉంది అంటే, దీంట్లో అనేక కోణాలొస్తాయి. వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్ వస్తుంది. ఒక లవర్ రిలేషన్ వస్తుంది. స్నేహితుల రిలేషన్ వస్తుంది. అన్నదమ్ములు. అన్నదమ్ముల రిలేషన్ వస్తుంది. అంటే ఇష్టమైనటువంటి వాళ్ళు అన్నప్పుడు దీంట్లో అనేక రకాలైన కోణాల నుంచి ఆలోచన చేసుకోవాల్సి ఉంటుంది. హ్మ్. ఇక్కడ ఇష్టమైనటువంటి వాళ్ళు దూరం అవుతున్నారు అంటే దానికి 2 కారణాలుంటాయి. ఒకటి డబ్బు, రెండవది ఇల్లీగల్ రిలేషన్. ఈ 2 కూడా మనిషిని చాలా ఇష్టపడుతున్నటువంటి వ్యక్తుల నుంచి కూడా దూరం చేసేస్తూ ఉంటుంది. అంటే మనీ, షీ ఈ రెండే మనిషిని శాసిస్తున్నాయి. మనీ, షీ. యెస్. అంటే మనీ అంటే డబ్బు, షీ అంటే అమ్మాయి. అమ్మాయి. ఈ రెండిటి వల్లనే మనిషి మార్పు చెందుతాడు తప్ప ఇంకా ఏ విషయాల్లో మార్పు చెందడు. బికాజ్ మీరు ఎక్కడైనా అంటే చెందుతుండవచ్చు. అది పర్సనల్ రీజన్స్ వల్ల కావచ్చు. కానీ మనిషి ఒక ఇష్టమైనటువంటి ఇప్పుడు ఎగ్జాంపుల్‌గా ఒక కుటుంబంలో ఒక భార్య, భర్త ఇద్దరున్నారు. పెళ్ళై ఒక 10 సంవత్సరాలయింది. చాలా అన్యోన్యంగా ఉన్నారు. కానీ కొన్ని కారణాల వల్లనో, కొన్ని సిట్యుయేషన్స్ వల్లనో, సందర్భాల వల్లనో భార్యాభర్తల మధ్య దూరం పెరిగిపోతుంది అని అనుకున్నప్పుడు, ఆ యొక్క మగవాడి జీవితంలో ఒకటి డబ్బు సమస్య అయినా రావాలి, లేదా ఒక ఆడదాని సమస్య అయినా రావాలి. ఈ రెండిటి కారణం చేతనే మనిషి ఆ భార్యకు దూరమైపోతాడు తప్ప, అది భార్య అయినా సరే, భర్త అయినా సరే, ఎవరైనా కావచ్చు. అందులో స్పెషల్లీ మగవాళ్ళే అని కాదు, ఆడవాళ్ళు కూడా ఉంటూ ఉంటారు. ఎందుకంటే ఆడవాళ్ళు కూడా ఈ మధ్య కాలంలో మనం చాలా సోషల్ మీడియాలో చూస్తాం. చాలా రకాలైనటువంటి ఈ న్యూస్‌లలో చూస్తూ ఉన్నాం. అంటే భర్తను మోసం చేసి కూడా భార్య ఇతరులతో అక్రమ సంబంధం పెట్టుకోవడం. అది డబ్బు వల్ల కావచ్చు, లేదా భర్త సరిగ్గా చూసుకోకపోవడం కావచ్చు, లేదా నిర్లక్ష్యం కావచ్చు. ఇలా ఎన్నో రకాలైనటువంటి కారణాలు ఉండొచ్చు. హ్మ్. అయితే రిలేషన్ దూరం అయిపోతుంది అన్నప్పుడు దానికి శాస్త్రం నందు ఎన్నో రకాలైనటువంటి విధానాలున్నాయి. అందులోనూ ఇంకా చాలా మంది ఏం చేస్తారంటే, అన్యోన్యంగా ఉన్నటువంటి జంటను చూసి కొంతమంది ఓర్వలేకపోతారు. అది కుటుంబ సభ్యులు కావచ్చు, అయిన వాళ్ళు కావచ్చు. చాలా మందికి ఈర్ష్య, అసూయ, ద్వేషము ఇవి పెరిగిపోతూ ఉంటాయి కుటుంబంలో ఉన్నప్పుడు. అంతెందుకండి, ఈ మధ్య కాలంలో నాకొచ్చినటువంటి కేస్ ఏంటంటే, పెద్ద కుటుంబం. దాదాపు ఆ కుటుంబంలో 8, 9 మంది ఉంటారు. అన్నదమ్ములు, తర్వాత వచ్చేసి తల్లిదండ్రులు, తర్వాత వాళ్ళ కోడళ్ళు ఇలా. అంటే ఒక కుటుంబంలో ఒక అన్యోన్యంగా ఉన్నటువంటి ఒక జంట వాళ్ళ జంటను చూసి ఓర్వలేక వీళ్ళు ఎలాగైనా దూరం అయిపోవాలి, వీళ్ళని చూస్తే నాకు చాలా ఈర్ష్యాసూయగా ఉంది అని చెప్పి వాళ్ళని విడదీసేంత వరకు మరుగుమందులని చెప్పి పెడుతూ ఉంటారు. లేదు అని అంటే గనక వాళ్ళు తినేటటువంటి పదార్థాల్లో ఏదైనా పదార్థం కలిపి వీళ్ళు ఎలాగైనా దూరం కావాలని చెప్పి చేస్తూ ఉంటారు. అలాంటి విధానాలు కూడా ఈ మధ్య కాలంలో చాలా మట్టుకు చూస్తాం. అంటే ఈర్ష్య, అసూయ, ద్వేషం కూడా మనిషిని విడదీసేస్తూ ఉంటుంది. అంటే వాళ్ళకేంటి అంటే ఒక రాక్షస ఆనందం అంటూ ఉంటారు. మనకంటే బాగా ఉంటే ఓర్వలేరు. మనకంటే తక్కువ ఉంటే వాళ్ళకేంటి అంటే వాళ్ళకు సలహాలు, సూచనలు అన్నీ ఇస్తూ ఉంటారు. లేదు అనంటే వాళ్ళ దగ్గర ఏదో మనం పెద్దవాళ్ళం, గొప్పవాళ్ళని చెప్పి నిరూపించుకోవాలని ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉంటూ ఉంటారు. జీవితంలో నిజంగా చెప్తున్నాను కదండీ! ఈ అనుకున్న అంటే ఇష్టపడినటువంటి వ్యక్తికి దూరం అయిపోవడం అంటే అది ఒక నరకప్రాయం అని చెప్పవచ్చు. హ్మ్. అన్ని రోజులు కలిసి ఉన్నటువంటి వ్యక్తులు విడిపోతున్నారు. మళ్ళీ వేరే రకమైనటువంటి ఆలోచనలకు వెళ్ళిపోతున్నారు అంటే దానికి 2 కారణాలు. ఒకటి అమ్మాయి, 2 అంటే ఒకటి డబ్బు. ఈ 2 కారణాల వల్ల విడిపోవడం జరుగుతూ ఉంటుంది. లేదు అనంటే ఈర్ష్య, అసూయ, ద్వేషం నుంచి ఏం పుట్టుకొస్తుందంటే, ఆ! వీళ్ళిద్దరు అన్యోన్యంగా ఉన్న వీళ్ళని ఎలాగైనా విడదీయాలి అనేటటువంటి రాక్షస ఆనందం పొందాలి అని చెప్పి కొంతమంది దాంట్లో తెలియకుండానే ఇన్వాల్వ్ అయిపోయి వాళ్ళని విడదీసేటటువంటి పరిస్థితులు. లేదా వాళ్ళకేదైనా ఆస్తుపాస్తులున్నాయి. లేదు అంటే వాళ్ళ దగ్గర డబ్బులు చాలా ఉన్నాయి. ఎలాగైనా సరే ఆ డబ్బును దోచుకోవాలి. లేదు అంటే అతని దగ్గర నుంచి ఏదైనా మనకు మంచి జరుగుతుంది. లేదంటే అతని దగ్గర నుంచి ఏదైనా లాక్కోవాలి అంటే అతన్ని ఎలాగైనా హిప్నటైజ్ చేసుకోవాలి. లేదా ఒక ఆకర్షణలో పడేయాలని చెప్పేసి కూడా చాలా మంది విడిపోతున్నారు. ఈ మధ్య కాలంలో కలిసి ఉండడం కంటే విడిపోయినటువంటి కేసులు ఎక్కువగా ఉన్నాయి కోర్టులో. కలిసి ఉండడానికి కారణాలు లేవు. విడిపోవడానికి అనేక కారణాలు ఉన్నాయి. అంటే ఇదివరకు అంటే చిన్నదొచ్చినా సర్దుకుపోతూ ఉండేవాళ్ళు. అవును. ఇప్పుడు అస్సలు ఈగోలు పెరిగిపోవడం వల్ల ఈగోలు పెరిగిపోతున్నాయి. ఆ తర్వాత వచ్చేసి వాళ్ళిద్దరి మధ్య ఏమవుతుందంటే, నీతో నేను కలిసి ఉండాలంటే నేను చెప్పినట్టు వినాలి అనేటటువంటి నీతో సమానంగా నేను సమానంగా సంపాదిస్తున్నా. సమానంగా సంపాదిస్తున్నాను, సమానంగా ఉండాలి. నువ్వెలాగో చూస్తావు నేను కూడా అలాగే ఉంటానని చెప్పేసి. అంటే ఇక్కడ జీవితంలో ఎవరైనా ఒకటి గుర్తుపెట్టుకోవాలి. భర్తకు ఉండవలసినటువంటి రిస్ట్రిక్షన్స్ కొన్ని ఉంటాయి. భార్యకు ఉండవలసిన రిస్ట్రిక్షన్స్ కొన్ని ఉంటాయి. ఇద్దరు ఎప్పుడు సమానం కాదు. జీవితంలో ఇప్పుడు కాదు, కృతయుగం నుంచి తీసుకున్న కలియుగంత వరకు భార్యాభర్తలు ఎప్పుడు సమానంగా ఉండలేరు, ఉండరు కూడా.
ఎందుకంటే దాని యొక్క థియరీయే అంత. ఒక పెళ్లిలో మగవాడి యొక్క వయసు పెద్దదిగా ఉంటుంది, ఆడవాళ్ళ యొక్క వయసు ఓ 2-3 సంవత్సరాలు తక్కువగా ఉంటుంది. ఎందుకు అలా చేస్తారు? మరి దానికి చేయవలసిన కారణాలు ఏంటి అంటే, మగవాడు సంపాదించేటటువంటి వాడు కాబట్టి ఆడవాళ్ళు చిన్నవాళ్ళుగా ఎందుకు వివాహం చేస్తారంటే, వాళ్ళకు అర్థం చేసుకునేటటువంటి స్తోమత మగవాడి నుంచి అర్థం చేసుకోవాలి అనేటటువంటి ఒక థియరీ నుండి వాళ్ళకు చిన్న పెద్ద అనేటటువంటి తారతమ్యాలు చూసి ఎప్పుడైనా అబ్బాయికి ఒక 2-3 సంవత్సరాలు చిన్న వాళ్ళనిచ్చి పెళ్లి చేస్తూ ఉంటారు. ఎందుకు ఇలా చేస్తారు అనంటే, వాళ్ళని అర్థం చేసుకునేటటువంటి గుణం మగవాడిలో ఉంటుంది. భార్యకి ఏముంటుంది అనంటే గనక, భర్త సంపాదిస్తున్నాడు కాబట్టి అతని అడుగుజాడలో నడవాలి. కానీ ఇప్పుడు అలా లేదు, ఇద్దరూ సంపాదిస్తున్నారు. అప్పట్లో ఆడవాళ్ళు సంపాదించేవారు ఎక్కడ, ఇంటికే పరిమితం అయ్యేవాళ్ళు. ఇప్పుడు ఎలాగైతే టెక్నాలజీ పెరిగిందో, ఎలాగైతే అన్ని ఆధునిక యంత్రాంగం పెరిగిందో, ఆడవాళ్ళు ఎలాగైతే సంపాదిస్తున్నారో మగవారితో సమానంగా చూడాలి అని చెప్పేసి చూస్తారు. అలాగే ఇది వరకు అయితే మగవాళ్ళ కంటే ఆడవాళ్ళు చిన్నగా ఉండేవారు. ఇప్పుడైతే మగవాళ్ళు చిన్నగా ఉంటున్నారు, ఆడవాళ్ళు పెద్దగా ఇప్పుడు కూడా అలాంటి పరిస్థితులు చాలా మట్టుకు పెరిగిపోతూ ఉన్నాయి. ఎందుకు అనంటే గనక అంటే రానున్న కాలంలో కూడా కాలజ్ఞానంలో పోతులు వీరబ్రహ్మేంద్ర స్వామి వారు చెప్పినట్టుగా కూడా చూసుకుంటే, రాబోయే కాలంలో ఆడవాళ్ళు పెద్దవాళ్ళు ఉంటారు, మగవాళ్ళు చిన్నవాళ్ళు ఉంటారు. అలాంటి వివాహాలు ఎక్కువగా జరుగుతాయి. అలాగే కులమత భేదాలకు అసలు తారతమ్యం లేకుండా ఇష్టం వచ్చినట్టుగా వివాహాలు జరిగిపోతాయి అని చెప్పేసి కూడా ఆయన చెప్పడం జరిగింది. అలాంటివి ఇప్పుడే చూస్తున్నాం. ఇంకా రాబోయే కాలం ఇంకా ఎలా జరుగుతాయో కూడా మనం గమనించలేము. అప్పటికి మనం ఉంటామో లేదో కూడా తెలియదు. కానీ ఇష్టమైనటువంటి వారు దూరం అవుతున్నారు అనంటే, దానికి నిలబెట్టుకోవడానికి ఎన్నో రకాల మార్గాలు ఉన్నాయి. అయితే ఈ మధ్య కాలంలో చాలా మంది ఏం చేస్తున్నారంటే, అంటే నా దగ్గరికి వచ్చి, గురుగారు మా ఆయనకు వశీకరణ చేసుకున్నారండి, లేదా మా ఆయనకు మందు పెట్టారండి, లేదా మా ఆయన అబ్నార్మల్ గా బిహేవ్ చేస్తున్నాడు, ఇన్ని రోజులు చాలా హ్యాపీగా ఉండేవాళ్ళం, సడన్ గా ఏమైందో తెలియదు మారిపోయాడండి, ఇలా ఎన్నో రకాలుగా మాటలు వింటూ ఉన్నాం. దానికి కారణాలు ఏంటి అంటే, నిజంగా ఈ మధ్య కాలంలో ఇలాంటివి చేసేవాళ్ళు చాలా ఎక్కువైపోయారు. అంటే వశీకరణ ప్రయోగాలు కానివ్వండి, లేదు అంటే మరుగుమందులు పెట్టడం కానివ్వండి, లేదా అతను ఏదో రకంగా గుప్పెట్లో పెట్టుకోవడం, బ్లాక్మెయిల్ చేయడం కానివ్వండి, ఇలాంటివి చాలా ఎక్కువైపోయాయి. కాబట్టి వీటన్నిటికీ కూడా అంటే ఈ విధానాలు ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఏంటంటే, జాతక పరంగా ఒకటి గుర్తుపెట్టుకో, ఏ జ్యోతిష్కుడి దగ్గరికి వెళ్ళినా కూడా జాతకంలో రాహు 11వ స్థానంలో గాని, లేదు అంటే వ్యయస్థానంలో గాని, లేదు అంటే లాభస్థానంలో ఉంటే గనక ఆ వ్యక్తి మీద తప్పకుండా వశీకరణ ప్రయోగం జరిగింది అని అర్థం చేసుకోవాలి. అలా జరిగింది అని అర్థం చేసుకుంటే అతనికి విరుగుడు ఏదో ఒక పద్ధతిని మనం పాటించాలి. దాంట్లో మంత్ర విధానం ఉంటుంది, యంత్ర విధానం ఉంటుంది, తంత్ర విధానం, 3 రకాల విధానాలు ఉంటాయి. అలాంటి 3 రకాల్లో అతని మీద ఏ ప్రయోగం జరిగిందో తెలుసుకొని దానికి విరుగుడిస్తే మళ్ళీ ఆ వ్యక్తి పూర్వ వైభవానికి వస్తాడు. మళ్ళీ భార్యాభర్తల మీద సఖ్యత ఏర్పడుతూ ఉంటుంది. నిజానికి వాళ్ళిద్దరి మధ్య భేదాభిప్రాయాలు ఏవైతున్నాయో అవి పూర్తిగా తొలగిపోయే అవకాశం వారి యొక్క జాతకాన్ని బేస్ చేసుకొని ఉంటుంది. చాలా మంది జాతకం లేదండి, జాతకం లేకపోతే ఎలా చేయాలి అనేటటువంటిది కూడా. దాంట్లో ప్రశ్నా జ్యోతిష్యం అనేటటువంటిది ఒకటి ఉంటుంది. అది అష్టమంగళ ప్రశ్న అని అంటూ ఉంటాము. ఆ వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఫోన్లో కానీ నేరుగా కానీ అడిగినటువంటి ప్రశ్నను ఆధారంగా చేసుకొని ఏ సమయంలో ఏ లగ్నంలో ప్రశ్న వేశాడు అనేటటువంటి తెలుసుకొని దానికి ఏం రెమెడీ చెప్పాలి అనేటటువంటిది కూడా ప్రశ్నా జ్యోతిష్యంలో ఉంటుంది. కాబట్టి డేట్ ఆఫ్ బర్త్ టైం లేకపోతే అష్టమంగళ ప్రశ్న ద్వారా కూడా ఆ వ్యక్తికి ఈ యొక్క శాస్త్రపరంగా ఎలాంటి రెమెడీస్ చెప్పాలో అనేటటువంటిది శాస్త్రంలో కూడా మనకు చాలా అద్భుతంగా వివరించడం జరిగింది. కాబట్టి జీవితంలో ఎవరైనా దూరం అయిపోతున్నారు అని అంటే డేట్ ఆఫ్ బర్త్ ఉంటే డేట్ ఆఫ్ బర్త్, లేదు అంటే అష్టమంగళ ప్రశ్న ద్వారా ఏం రెమెడీ. ఎందుకంటే అందరి జీవితాలు ఒకలా ఉండవు, ఒక్కొక్కరి జీవితం ఒక్కొక్కలా ఉంటుంది. నిజంగా మీకు జీవితంలో ఇష్టపడ్డటువంటి వ్యక్తి దూరం అయిపోతున్నాడు అంటే అది ఏ సమస్య వల్ల దూరం అయిపోతున్నాడు, ఏ కారణం వల్ల దూరం అయిపోతున్నాడు, అవి తెలుసుకొని దానికి సంబంధించినటువంటి క్రతువులు జ్యోతిష్యంలో, అందులోనూ తంత్రశాస్త్ర విధానంలో, మనకు తంత్రశాస్త్ర విధానంలో అనేక మార్గాలు ఇచ్చారు. ఒక వ్యక్తి నీకు దూరం అయిపోతున్నాడు అంటే మళ్ళీ దగ్గర కావడానికి ఎన్ని మార్గాలు ఉన్నాయంటే దాదాపుగా ఒక 1000 సూత్రాలు ఇచ్చారు. ఆ 1000 సూత్రాల్లో ఒక్క సూత్రం పాటించినా గానీ మళ్ళీ ఆ వ్యక్తి మీ జీవితంలో ముందు ఎలా ఉన్నాడో అలా ఉండడానికి ఆస్కారం ఉంటుంది. బికాజ్ ఆ ప్రాబ్లమ్స్ ని బేస్ చేసుకొని దానికి సమాధానం చెప్పడం ఉంటుంది. అది జాతక పరంగా విశ్లేషణ చేసి సమాధానం చెప్పడం జరుగుతుందమ్మా. ఈ సమస్యకి కూడా జాతక పరంగా మనకు ఒక మార్గనిర్దేశకత్వం అవుతుంది అన్నమాట. 100% ఉంటుంది. సృష్టిలో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మీకు ఎక్కడ కూడా సమస్యకు పరిష్కారం దొరకట్లేదు అంటే అది ఎక్కడ దొరుకుతుందంటే జ్యోతిష్యంలో దొరుకుతుంది 100%. ఎందుకంటే ఈ సృష్టిలో మీరు ఎప్పుడైనా గమనించండి, సృష్టిలో ఏ జీవి పుట్టినా 27 నక్షత్రాల్లోనే పుడతాడు. ఏ జీవి పుట్టినా 12 రాశులే ఉంటాయి. ఏ జీవి పుట్టినా కూడా ఆ నక్షత్రాన్ని అలాగే ఈ రాశిని బేస్ చేసుకుని అతని జీవితం అంతా కూడా నిర్దేశించారు. బికాస్ ప్లానెటరీ పొజిషన్ అదే రకంగా ఉంటుంది. కాబట్టి ప్లానెటరీ పొజిషన్ ద్వారా కూడా మనిషి యొక్క స్థితిగతులు ఎలా ఉంటాయో
100% క్యాలిక్యులేషన్ వేసి చెప్పుకోవచ్చు. అలా జీవితంలో దూరమైపోయినటువంటి వ్యక్తి మీకు మళ్ళీ దగ్గర కావడానికి కూడా అనేక మార్గాలు ఉన్నాయి. మీరు సింపుల్ గా ఏదైనా చేసుకోవాలి అనుకుంటే రావి చెట్టుతో చేసుకోవాల్సిన పరిష్కారం ఒకటి చెప్తాను. రావి చెట్టు ఆకు ఉంటుంది కదా, ఆ ఆకు మీద స్వస్తిక్ గుర్తు వేయండి. స్వస్తిక్ గుర్తు వేసేసి కింద శ్రీం హ్రీం క్లీం అని రాయండి. దీంతో గంధంతో రాయాలి. రాసిన తర్వాత ఆ ఆకుని ఒక పళ్ళెల్లో పెట్టుకొని దాని మీద దుర్గాదేవి అష్టోత్తరంతో కుంకుమ వేస్తూ ఉండండి. అలా వేసినటువంటి కుంకుమ వశీకరణ తిలకంగా మారుతుంది. ఆ కుంకుమ ఎవ్రీడే మీరు నుదుటికి పెట్టుకోండి. అలా పెట్టుకోవడం వల్ల కూడా మీకు ఇష్టమైనటువంటి వాళ్ళు తొందరగా మీకు అట్రాక్షన్ అవుతూ ఉంటారు. అలాగే మీకు దూరం అయిపోయినటువంటి వ్యక్తులు కూడా మీ జీవితంలో దగ్గరకు అయ్యేటటువంటి మార్గం కూడా ఈ యొక్క పరిహారం వల్ల కూడా కలుగుతుంది. ఇది ఇన్ జనరల్ గా అందరూ చేసుకోవాల్సింది. ఇది సాక్షాత్తు పరమశివుడు పార్వతీదేవితో చెప్పినటువంటి తాంత్రిక శక్తి ఇది. కాబట్టి ఇలా చేసుకోవచ్చు. ఏదైనా ధర్మబద్ధంగా సాధించుకోవాలంటే మనం ఈ విధంగా చేసుకోవాలి. మళ్ళీ దీంట్లో ధర్మబద్ధము న్యాయబద్ధం ఉంటేనే ఇది మా మనిషికి నెరవేరుతుంది, అవుతుంది. లేదు నేను అసందర్భంగా నేను వేరే వాళ్ళ కోసం చేస్తాను, వాళ్ళ కోసం చేస్తాను అంటే కూడా అది కాదు, గుర్తుపెట్టుకోండి. ఓకే గురుగారు, చాలా చక్కటి వివరాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు.